బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. తన మీద చేసినవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలే అని ఆయన స్పష్టం చేశారు. ఇక నోటీసులు కూడా జారీ చేశారు ప్రవీణ్ కుమార్ కి. దీని మీద స్పందించాలి సోమవారంలోగా, లేకపోతే క్రిమినల్ చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలకు ప్రవీణ్ కుమార్ 2 రోజుల్లో ఆధారాలతో కూడిన సమాధానం ఇవ్వకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఇక మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ప్రవీణ్ కు సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. తనపైన చేసిన ఆరోపణలకు ప్రవీణ్ 2 రోజుల్లో ఆధారాలతో కూడిన సమాధానం ఇవ్వకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని కమిషనర్ నోటీసుల్లో హెచ్చరించారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కేటీఆర్ ను విచారించిన సిట్ బృందానికి సజ్జనార్ చీఫ్ గా ఉన్నారు. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారించడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్యాపింగ్ విచారణ లోతుగా జరిగితే అగ్రనేతలంతా గట్టిగా ఇరుక్కుంటారు అని ఆందోళన పెరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ముందు హరీష్ రావును విచారించినప్పుడు, ఆ తరువాత కేటీఆర్ ను విచారించినప్పుడు కూడా నేతలు సిట్ అధికారులపై నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. హరీష్ రావు కేటీఆర్ కు ట్యాపింగ్ తో సంబంధాలు లేకపోతే ప్రశాంతంగానే ఉండవచ్చు కదా అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. ఇక అలా కాకుండా సిట్ విచారణపై విచిత్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక క్యాడర్ ను కూడా రెచ్చగొడుతున్నారు. వీళ్ళ ఆరోపణల్లోనే కేసు తాలూకు పర్యవసనాలు భయంగా ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఇందులో భాగంగానే సజ్జనార్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ చీఫ్ గా సజ్జనార్ పనికిరాడు అన్నారు. ఎందుకంటే సజ్జనార్ పైన 7 కేసులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. 7 కేసులున్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా ఉంటారు అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇక ప్రవీణ్ ఆరోపణలు మీడియాలో ప్రముఖంగా ఈ వ్యాఖ్యలని సంచలనంగా మారాయి. అందుకే స్పందించారు వెంటనే సజ్జనార్. ఇక లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. ట్యాపింగ్ కేసును పర్యవేక్షిస్తున్న సిట్ చీఫ్ గా తన ప్రతిష్టను దిగదార్చేలా ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేసినట్టుగా కమిషనర్ అభిప్రాయపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు 2 రోజుల్లోగా పూర్తి వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామో అని హెచ్చరికలు జారీ చేశారు. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసుల నెంబర్లు, నమోదైన తేదీలు, విచారణ జరుపుతున్న కోర్టుల వివరాలు, ఎఫ్ఐఆర్ నెంబర్లు సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేశారు సిపి సజ్జనార్. రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో, ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్ను ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసిండ్రు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి.
ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు హైదరాబాద్ పోలీస్